హలో హలో దాదాపుగా 20 హలో చెప్పండి. 767199799379 ఇది. అయినా ఎందుకు డౌట్ వచ్చింది? ఎందుకండి? ఏం లేదు, యూట్యూబ్ లో చూసాను మీ వీడియో. ఏం కావాలండి? ఏం లేదు రబ్బా, నేను దెబ్బలాడడానికి నేను తిట్టడానికి నాకు అంత లేదు. నా వయసు అంటావా 99 సంవత్సరాలమ్మా. కాబట్టి ఏంటంటే ఇలా తిట్టుకోవడం వల్ల మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది. కాబట్టి ఎందుకమ్మా తిట్టుకోవడం? నేను తిట్టాలంటే మాకు నా బూతులు ఉంటే నువ్వు రక్తం కక్కుని చచ్చిపోతావమ్మా. కాబట్టి ఎందుకు తిట్టుకోవడం? నీ దేవుణ్ణి కొలుచుకో, తప్పేం లేదమ్మా, తప్పేం లేదు. ఈ దేవుణ్ణి కొలుచుకో, తప్పేం లేదు. కానీ ఎదవడం పడి ఎడవడం ఎందుకమ్మా? అమ్మా ఏమైంది? నీ దేవుడు నువ్వు కొలుచుకో, తప్పేం లేదు. నేను నీకు చెప్పానా నా దేవుడిని కొలుచుకుంటా, నేను కొలుచుకోవద్దు అని? నువ్వు నాకు నేను తప్పన్నట్లే బాబు. ఎన్ని కాల్ చేసావు మరి? కాదమ్మా, ఎందుకమ్మా యూట్యూబ్ లో మా రాముడిని తిడతావు, కృష్ణుడిని తిడతావు, తప్పు కదమ్మా. నేనేమన్నా తిట్టామా లేకపోతే ఏంటి? నా స్టామినా పోతే నువ్వు భరించలేవు, నువ్వు ఎందుకంటే తట్టుకోలేవు నువ్వు. కానమ్మా ఎందుకంటే నీ వరకు కృష్ణుడా క్రీస్తా ఎవడైతే నీకు ఎందుకురా? రే పూకు నా కొడక, నీ అమ్మ పూకు నా సొల్ల ఏటర్లు అంచేవాడక. ఏంట్రా మా దేవుళ్ళు అంటే నీకు అంత లోకు ఏటర్లు అంచే కొడక? ఎందుకురా నీకు మా దేవుడు గురించి? నీది దేవుడు చూసుకో, నువ్వు చెప్పుకో, తప్పేం లేదు. ఎందుకు మా దేవుడు పడి ఏడుస్తావు ఎందుకురా పిచ్చిముండా కొడక? అంటే నీ వరకు నువ్వు చూసుకో, అంత తప్పేం లేదు. కాల్ రికార్డ్ చేసుకున్నా బొత్స పీసేం లేదు. ఎందుకంటే అమ్మా నీ వరకు నువ్వు చూసుకో, మా దేవుడు పడి ఏడుస్తావుట్రా బాబు నువ్వు. ఎంతసేపు సైతాళ్ళు అమ్మా, మేము సైతాన్నే పూజిస్తారా? నీకేముంది అమ్మా? నీకేమైనా ఇబ్బందా? నీ చూసుకో, నీ దేవుడు నువ్వు దండం పెడతావు, అవసరమైతే నీ దేవుడిని వచ్చి కాళ్ళకు మొక్కుతావు, తప్పేముందిరా? మనంతా ఒకటే. ఎందుకు మాకు పడి ఏడుస్తావు ఎందుకురా నువ్వు? లేదు రమ్మంటే మేమే వస్తాం, రేపు రారా ముష్టి అంజాడక మా దేవుడిని మొక్కు అంటే మొక్కుతాను నేను. ఏంట్రా మరి ఇంత దారుణం? మాకు పడి ఏడుస్తానంటరా? మేమేమి జోరుగా వచ్చావా, చోటుకు వచ్చావా? కానీ తేడా అవుతారా బాబాయ్? ఒకసారి భయంకరంగా ఉంటుంది తెలుసా? నీ బాబు కూడా తల్లి కాబట్టి ఒళ్ళు దగ్గర మొగడం అనుకున్నామా? నీకన్నా మొగడు మేము అర్థమన్నమ్మా. నువ్వు హిందువా క్రిస్టియనా? నేను క్రిస్టియన్ రా. అది అలా మాట్లాడు. క్రిస్టియన్ అనే హిందువుని, క్రిస్టియన్ హిందువుని. క్రిస్టియనే. నేను ఆల్రెడీ క్రిస్టియన్ మతం తీసుకున్నా కూడా నేను హిందువుని దేవుడు పూజిస్తాను, క్రిస్టియన్ని పూజిస్తాను. నీకు లేని ఇబ్బంది నాకేం లేదు. నాకు ఒకవేళ వాడు చెప్పినట్టు పాత నిబంధన యెహోవా, కొత్త నిబంధన యేసు, ఈ వేన కాంట్రడిక్షన్, ఈ వేన అర్థమైందా? అన్ని చూసినారు. దండం పెట్టేశాను బైబిల్కి, దండం పెట్టేసి మొత్తం మా ఏరియాలో ఎంతమంది ఒక 100 మందిని ఆపాను నేను. వద్దురా బాబు అని. నాకు అక్కర్లా, నాకు వద్దమ్మా బాబు. నేను అంత అపరాచకుండా అపరాచకుండా పోతూ ఇవ్వచ్చు. వేరే తెలుగుతా అన్నప్పుడే నీ మతం ఏంటో నీకు అర్థమైంది. ఆవిడ మంచి ఆవిడ కాదురా నాయన. నేను దండం పెడతాం బాబు. నేను కానీ రోడ్డుకి ఎంత వస్తే అంత తిరిగిపోవచ్చు. ఏం చూసుకుంటా ప్లాట్ఫామ్. కాబట్టి నేను తప్ప మాట్లాడతా బాబు. బాబు అనవసరం అది,
మేరీని దెంగుతావా అరే ఇంద్రా లంజావాడగా నువ్వు హిందూ ముసుగులో వచ్చినవరా లంజావాడగా మేరీని దెంగుతావా దెంగవా నీ మేరీని దెంగుతావా నేను దెంగుతాను మేరీ పూకులో సుల్లి పెట్టి కెలుగుతా మేరీ పూకులో నీ అమ్మ పూకుల్లా సుల్లి లంజావాడగా ముసుగేసుకొని వచ్చారా నీ నోట్ల సుల్లిని ముసలి పూకు నీ ముసలి పిల్ల దెంగల్లా లంజావాడగా ఏమనుకుంటుంది నీ అమ్మ లంజావాడగా గాలి లంజావాడగా నీ జాతి పూకుల్లో సుల్లి అరే మేరీ పూకులో దెంగుతుంటే అరే అరే లంజావడగా మేరీ ఏసు గాని గుద్దని దెంగుతుంటే అందులోకి రక్తం కారుతుంటే వాళ్ళందరూ దాని మగ్ధలేని మేరీ గౌను చింపి గుద్ద మీద తుడిసింది లంజావడక ఈ రోజు ఆ రోజుల్లో దెంగారా ఏసు గాని గుద్దని రోమన్ సైనికులు దెంగుతుంటే అందులోకి రక్తం లంజావడక ఇలా గుద్ద మీద మేరీ గౌను చింపి మగ్ధలేని మేరీ గౌను చింపి తుడిసిందిరా లంజావడక ఇక్కడ ఇంద్రా లంజావడక నువ్వు వెళ్ళి నాకురా అది దెంగుతుంటే లంజావడక దెంగ గాలి లంజావడక రే లంజావడక ఇక్కడ లంజావడక పెళ్ళ పువ్వులు అరే తలకాయ నూకినా కానీ పోద్దిరా ముసలి లంజావడక నీ పెళ్ళ పువ్వులో నా తలకాయ నూకినా పోతుంది అంత లూజ్ ఉండొచ్చు నీ పెళ్ళాంది నీ ముసలి పిల్ల లంజోడక నీ మేరీ పూకులో కూడా నొక్కుతా లంజోడక తలకాయ నీ అమ్మాయి లంజోడకి రా సన్నాసి లంజోడక నీ మేరీ పూకుల అని గుద్దని దెంగుతుంటే అందులోకి రక్తం కారినట్ట తాగిపోరారే ఏసు రక్తమే జీవం తాగిపోరారే సాదేవారం పుట్టు నుంచి వచ్చేది అదే అది గుద్దలో నుంచి వచ్చే బ్లడ్ వాళ్ళు దెంగుతుంటే అంటే దారాలంగా కారిందంట కిందికి ఎవరు ఏసు కానీ గుద్ద ఇట్లా కారితే మేరీ అది మగ్ధలేని మేరీ అంటే గౌను చింపి మొత్తం ఇట్లా తుడిస్తే గౌన్ అంతా నిండిపోయింది ఎర్రగా అయిందంట ఆ రక్తాన్నే ఏసు రక్తమే చేయము అన్నారట లంజా కొడక ఉన్నావు పోయినా నీ సచ్చు మొక్కలు వస్తుంది సచ్చు లంజా కొడక ఏమనుకున్నారా లంజా కొడక